ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించొస్తున్నాడు. నువ్వు ముయ్. నన్ను కూడా అదే అనరా. నేను కూడా అడగడం మానేస్తాను. బా నిజం చెప్తున్నామా? ఇంకెలా చెప్తే చదువుకుంటావురా? 24 గంటల గిటార్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా? ఆడే ఆలోచించక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆడు సరస్వతి పుత్రుడు, నా అలాగే. చదువు ఏదోకైనా కష్టపడితే వస్తుంది. సంగీతం పుట్టుకతో రావాలి. ట్యూషన్ మాస్టర్ 3ఓసారి వచ్చి వెళ్ళారు అత్తయ్య. పోతే పొమ్మన ఎవడు వచ్చి నా మనోడిని ఉద్ధరించక్కర్లేదు. బోల్డ్ చదివించాగా దాన్ని. రోజంతా ఆ ఫోన్ చెవికి తగిలించుకుని తిరుగుతూ ఉంటది. ఏ లాభం? ఓయ్ ముసలి, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. నచ్చే జాబ్ వస్తే నేనే పోతా. ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైనా తప్పుద్ది. నీది నా మొహమేనే సుప్పనాతి. ఎహే, ఇదిగో పిల్లల్ని కనేసి పారేయడం కాదు, ఎలా పెంచాలో నేర్చుకో. లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు. నువ్వు నా మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. కానీ పని చూసుకో బేబీ. నువ్వెందుకు వచ్చా ఇక్కడికి? పాపం కోడలు ఫీల్ అయినట్టుంది బేబీ. అయితే అవనే, నా మనవణ్ణి అంటే ఊరుకుంటానండి. డార్లింగ్, అమ్మ బీబీ క్యాండిడేట్ తెలిసిందేగా, వదిలే. అవును గాని ఆ పాటల పోటీకి వెళ్ళేవి ఏమైంది? ఆ షాల్ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది. నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళవు. నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ. ఇదా ఈ 5,000 తీసుకెళ్ళి అమేజింగ్ లో ఏదో గిటార్ కి బ్యాగ్ కొనుక్కుంటానన్నావుగా, కొనుక్కో. అమేజింగ్ కాదు, అమేజాన్. బ్యాక్ టచ్ అంటే తాత, నాన్నమ్మ అమేజింగ్. నాన్నమ్మ, రేపు మా బ్యాండ్ షో ఉంది. ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే తీసుకురావాలి. అమ్మకు తెలిస్తే మళ్ళీ అరుస్తుంది. నీకెందుకు, నేనున్నానుగా. లవ్ యూ క్రేజీ గ్రానీ. చూడరా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో. ఈడికి ట్యూషన్ కావాలంటది వాళ్ళ అమ్మ. ఈడు నా గుట్టు 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 నాన్నమ్మ, ఏంటన్నమ్మ ఇది? బా. బంగారం గుడ్డు. నువ్వు చెప్పు తెగిపోతే పిన్నిస్ పెట్టుకున్నావు. వాడికి 5,000 ఇచ్చి బ్యాగ్ కొనుక్కోమంటున్నావు. చెడగొడుతున్నావు కదూ. ఊరు పొమ్మంటుంది, వాళ్ళకాడ రమ్మంటుందని మనకెందుకురా సోకులు. ఆడంటే వయసులో ఉన్నాడు, అందగాడు, గొప్ప పాటగాడు నీ మనవడు కదా. నువ్వు ఇలాగే చూస్తుండ్రా. వాణ్ణి గొప్ప సంగీతకారుణ్ణి చేసేదాకా నిద్రపోను. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడ్రా. మళ్ళీ ఆ బొచ్చు చేప తగలడిందని ఈ పులుసుకి. ఆ అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. హలో, ఉప్పు సరిపోలే. వాసన చూస్తే ఎలా తెలుస్తుంది అత్తయ్య? రుచి చూస్తే కదా తెలిసేది. నువ్వు చూడవే పోనీ. కొంచెం కదా, చేపల పులుసులో అడ్డమైన మసాలాలు ఏదంటే ఏనవే నువ్వు. చక్కగా అల్లం, ఎల్లుల్లి, జీలకర్ర, ధనియాలు బాగా నూరేస్తే చేప నీ శ్వాసన రాదు. ఏం పిల్లవ నువ్వు. ఇదిగా చింతపండు పులుసు అంటే అక్కడే ఉంది. ఓయ్, ముందే ముక్కలతో పాటు మగ్గెత్తేనే పులుసు రుసుంటది. ఈ ఇదిలో కుక్క మెరిగిద్ది, ఇంట్లో అత్త వాగద్ది, దీని లెక్కేంటని ఈయనవు కదా నువ్వు. ఇదిగా జరుగును, నేను చూసుకుంటా. పోట్లకి శుభ్రం లేదు, పాడు లేదు. ఏమండి అత్తయ్య గారు? ఒక్క నిమిషం. ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది. ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు. వద్దొద్దు అంటుంది. నువ్వేం వెనకు వాడాల్సిందని చెప్పు. అర్థమైందా? ఏది ఏమంటున్నావు? బాగుంచేద్దరు కన్రాడ్. టిఫిన్ ఏం పెట్టావమ్మా? ఉప్మా అత్తయ్య. నీకిష్టమని వారానికి 4 రోజులు ఉప్మా అయినా. ఆ అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా, గ్రైండర్లో పడేస్తే అదే ఆడుద్దిగా. పిండేసి స్విచ్ చేయడానికి అంత బతకం ఏంటి పిల్ల? మాధవి, వస్తాను. నాన్న ఇదిగో ఉప్మా అట. నువ్వు ఎలాగో తినలేవు గాని ఇదిగో మన క్యాంటీన్లో తిని ఇడ్లీ బాగుంటుంది. ఏంటి మొహం ఏంటి అలా పీకిపోయింది? టాబ్లెట్లు వేసుకున్నావా? అది రోజంతా తినేది ఆ మందులు ఒకటేగా. సరే అమ్మా, వస్తాను. దుమ్ము చూడు ఎంత ఉందో. ఎందుకమ్మా నువ్వు అలాగా? కాలేజ్ కురాలి కదా, నా కొడుకు బాగుండాలి.
ఎందుకంటే వాడి ప్రపంచం. వెళ్ళరానా? ఆ. వస్తాను మాధవి. ఎల్లవే మొగుడు బయటకు వెళ్తున్నా గుమ్మ దాకెళ్ళు. అన్నీ చెప్పాలా? ఆ? మైల్డ్ స్ట్రోక్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది శేఖర్. మాధవి ఎలా ఉంది? అత్తయ్య గారు, అత్తే అత్తయ్య గారు. ఇక్కడే ఉన్నానమ్మా. ఏటి చెప్పు. ఏమ్మా అత్తేను ఉన్నానురా. ఏటమ్మా ఏటి కావాలి చెప్పు. అత్తయ్య గారు ఇక్కడ వద్దు. ఏంటి? అత్తయ్య గారు ఇక్కడ వద్దు. బయట బయట ఉండమంటుంది. అవునా? పండి అందరం బయటకు వెళ్దాం. పండి. అమ్మా, అమ్మా. నిన్ను నిన్ను బయట తప్పగా ఈ చంటిగాడు అక్కడ బేబీ. వచ్చాడు. బేబీ, వచ్చావా? మాధవ్ కుంట్లో ఎలా ఉంది? నేను ఒకసారి ఇటు చూడొచ్చా? ఆగు. నన్నే బయటకెళ్ళమన్నారు. ఆ? టెన్షన్తో హార్ట్ అటాక్ అంట. ఏటో నాకు అర్థం కాదు. టెన్షన్ ఏముందిరా దానికి? ఒళ్ళు కదలక నీరసం అంతే. నెత్తిన పెట్టుకుని మొగుడున్నాడా? బంగారం లాంటి పిల్లలు ఉన్నారా? ఏదొచ్చినా పెద్దదికి నేనున్నాను. ఇంకేట్రా బెంగా బెదురు దానికి? పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో. మాధవి హెల్త్ ఈ కండిషన్లోకి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవ్వచ్చు శేఖర్. పెళ్ళై 25 సంవత్సరాలు అయిందిరా. ఈ వయసులో అమ్మకేం చెప్పాలి, మాధవ్కేం చెప్పాలి? యు డూ వన్ థింగ్. మాధవ్ వాడికి దూరంగా పెట్టు. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి. లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదరా, ఎవరున్నారు అక్కడ? ఓయా మర్చిపోయాను. పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే? ఎక్కడికి? అమ్మని ఇంకొకరింటిగా? నువ్వే 2 రోజులు కూడా ఉండలేదు అక్కడ. వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మరా, అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. ఏ మాధవ్ లేకుండా ఉండగలవా? రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్. డోంట్ మిస్అండర్స్టాండ్ మీరా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా బాగుంటున్నాయి. సిటీలో చాలా మంది పెద్దవాళ్ళు ఒంటరి జీవితం గడపలేక వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళంతా వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ షీ మే లైక్ ఇట్ ఆల్సో. థింక్ ఓవర్ శేఖర్. నాని, అమ్మా డాక్టర్ ఏమన్నాడు? పర్లేదన్నారమ్మా. అయితే సర్లే. చంటి బాబు అయితే భోజనం తెప్పించాను. పేషెంట్లకు ఇస్తారమ్మా ఇక్కడ. ఆసుపత్రిలో 66 రోగాలు ఉంటాయి. అవి తింటే ఇంకో 4 వచ్చి పడతాయి. ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాధవి తినేంటే పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే. అందాక ఆకలిస్తే బత్తారసం ఉంది తాగే. అమ్మా, మాధవి దానికి ఏవి అవ్వదురా. నువ్వు లేనిపోని ఆలోచించుడు ఇదైపోక. కాదమ్మా, డాక్టరు మాధవని రెస్ట్ తీసుకోమన్నారు, అందుకని. అంతే కదా. అవసరమైతే ఓ 2 నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను. మాధవి కంటి ముందు నుంచి కదలను. కన్నార్పకుండా చూసుకుంటాను. అది కాదు. ఇప్పుడు ఇప్పుడు నాకేమవదు. ఏయ్! వినవా నాన్న ఏం చెప్తున్నాడు అసలు? ఏ, అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు. ఏ దివ్య, నీ సొల్లు, నీ సోది, నీ నీ మాటలే ఇంకా. ఊరుకో దివ్య. నాన్న ప్లీజ్. మీ అమ్మ మీకెంతో, మా అమ్మ నాకు కూడా అంతే. నువ్వు ఇలా చేయబట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఏ, నువ్వు ఉండు. డాక్టర్ చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది. దివ్య, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. ఏం మాట్లాడు? వెళ్ళు వెళ్ళు. ఏం మాట్లాడుతుంది అది? దానికి అసలు ఏం మాట్లాడుతుంది అది? సరే నేను వెళ్తా. లేదు, అందులో ఉప్మా ఉంది, తినే. చంటి అక్కడ ఉన్నాడు. క్యాంటీన్లో పని ఉంటే అదేదో జాగ్రత్త నన్ను.